తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె కార్యక్రమం 10వ రోజుకు చేరింది. ఈ కార్యక్రమంలో భాగంగా బేస్తవారిపేట అంగన్వాడీ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఆవులయ్య మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు గత 10 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని విమర్శించారు. ఇప్పటికైనా స్పందించి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని అంగన్వాడీలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు షేక్ అన్వర్ పాషా, ఏఐటియు నాయకులు ఇబ్రహీం, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు రాజేశ్వరి, సరళ, శారద, ఆదిలక్ష్మి, శ్రీదేవి 3 మండలాలకు చెందిన అంగన్వాడీలు పాల్గొన్నారు. ఒకటి, మన పోరాటం ఈ రోజు నుంచి మొదలు పెట్టింది కాదు. 2, మనం అడుగుతున్నది రాష్ట్రానికి భారమైనటువంటియో ప్రభుత్వానికి ఆర్థికంతో ఇబ్బందికరమైనటువంటి విషయాలైతే కాదు. ఏదైతే అధికారంలోకి రానికి ఎన్నికల తన మేనిఫెస్టోలో ఒక రంగా చెప్పాలంటే ప్రతి రాజకీయ పార్టీకి ఎన్నికల మేనిఫెస్టో రాజ్యాంగంతో సమానం. తను 5 సంవత్సరాలు దిగిపోయే లోపల ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని ఎన్నికల కమిషన్ కి ఇచ్చినప్పుడు అది అనుభూతం అవసరమా, ఏం డిఎస్సీ ద్వారా వచ్చిన వాళ్ళు, క్వాలిఫికేషన్ ద్వారా వచ్చిన వాళ్ళు అని చెప్పేసి ఒక వితండవాదం అనేది చేసుకొస్తాం. మనం అడుగుతున్నది ఏంటంటే డిఎస్సీ క్వాలిఫికేషన్ పెట్టు అంగన్వాడీ కార్యకర్తలకి. ఐసిడిఎస్ లక్ష్యం ఏంటిది? ఐసిడిఎస్ ఎందుకు ఏర్పాటు చేశారు? ఏ ప్రాతిపదికన ఐసిడిఎస్ నిర్మించారు అనేటువంటిది ఆయన స్పష్టంగా అర్థమైతే ఒక తక్కువ చూపు చూసి మాట్లాడు. రెండవది అక్క చెప్తుంది యాప్లు. గతంలో మనకు కొత్తలుగా సీనియర్స్ కి బాగా తెలుసు, ఆన్లైన్ సెల్ ఉండేది కాదు, ఏదన్నా మనం రికార్డు రాసుకునే వాళ్ళము. రెండవది ఐసిడిఎస్ లక్ష్యం కోసం పెట్టారు. ఏమిటి లక్ష్యము? చిన్నపిల్లలు రక్తహీనతతో బాధపడి చనిపోతున్నారు. అది తగ్గించాలి అంటే మన ప్రాంతం ఏదైతే భారతదేశం ఉందో వెనుకబడ్డటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఈ వెనుకబడ్డ ప్రాంతాలను పౌష్టికాహారం దింపేటువంటి పద్ధతిలో ఒక పథకం ఉంటే మేలు అని చెప్పేసి నిర్ణయం చేసి దేవేగౌడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 85-86 అనుకుంటా, బహుశా నాకు తెలియదు అంత లోతుగా, మన సార్కి ఐడియా ఉంటుంది. అప్పుడు 74లో తీసుకొచ్చారు.